నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం మనం 13 నుంచి చదువుకుందాం. 13 నుంచి చూడండి. ఒకనాటి సుఖానుభవం సంతోషమని ఎంచుకొందురు. వారు కళంకమును నిందాస్పదమునై తమ ప్రేమ విందుల్లో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగముల యందు సుఖించుదురు. సో వీరిని ఎలా ఐడెంటిఫై చేయాలి అని మనం నేర్చుకుంటున్నాం కదా కొన్ని దినాలుగా. సో ఈ క్యారెక్టర్స్ కనుక మనం ఐడెంటిఫై చేస్తే అప్పుడు మనం వారిని ఈజీగా మనం గుర్తుపట్టగలం. మనం ఇలా మ్యాచ్ చేసుకోవడానికి మాత్రమే ఈ పాయింట్స్. అండ్ ఇలాంటివి మనలో ఉన్నాయో కూడా చెక్ చేసుకోవాలి. ఇది ఎవరో ఒకరిని ఐడెంటిఫై చేయడానికి మాత్రమే కాదు, ఇట్లాంటివి ఎక్కడైనా మనలో పాపప్ అవుతున్నాయా, మనలో కూడా ఇలాంటి థాట్స్ ఎప్పుడైనా మనల్ని డామినేట్ చేస్తున్నాయా, మనం ఈజీగా మనం ఐడెంటిఫై చేసుకోగలం. ఎందుకంటే చూడండి, ఒకరి కంటిలో ఇదే మిస్టేక్ పెద్ద దూలం లాంటిది, కానీ ఇదే మిస్టేక్ ఇంకొకరిలో చిన్న నలుసు లాంటిది. ఫస్ట్ దాన్ని రిమూవ్ చేసుకోవాలి అంటే మనకి ఒక దూలంను రిమూవ్ చేసుకోవడానికి ఎంత కష్టపడాలో అంత కష్టం. కానీ ఎదుటి వ్యక్తిలో అది నలుసు అనమాట. జస్ట్ ఇట్లా చేత్తో కంట్లో ఇలా పెట్టి ఇలా తీస్తే వచ్చేస్తుంది, ఉఫ్ఫను ఊస్తే వెళ్ళిపోతుంది. సో అంత మనం ఫేస్ చేస్తున్నప్పుడు మనలో దాన్ని తీయడానికి అది చాలా పెద్ద దూలం లాంటిది. దూలం అంటే తెలుసు కదా, మనం పెద్ద బాగా ఏపుగా ఎదిగిన చెట్టు ఉంటుంది కదా, దాన్ని మనం కట్ చేస్తే ఆ బెరడు ఆ మొత్తం ఏదైతే ఉంటుందో ఆ దొంగలాగా ఉంటుందో అది దూలం అంటారు. సో అంత పెద్దదన్నమాట. మన విషయంలో మనం కరెక్ట్ అవ్వడం దూలంని తీసే అంత పెద్ద ఇష్యూ. కానీ ఎదుటి వ్యక్తిలో జస్ట్ ఇట్లా ఒక నలక లాంటిది అనమాట. వాళ్ళ జీవితంలో నుంచి అది బయటికి రావడం అనేది జస్ట్ ఒక నలక లాంటిది. ఓకేనా? సో ప్యారలల్గా అంటే ఒకటి ఇది ఎలా ఐడెంటిఫై చేయాలి అని నేర్చుకుంటూనే ప్యారలల్గా ఇది మనలో ఏమన్నా ఉందా ఇటువంటి క్యారెక్టర్ అని మనం చెక్ చేసుకోవడానికి మనకి హెల్ప్ అవుతుంది. ఓకే, ఇంకా చూడండి, మనం 14 దాకా చూసుకున్నాం మొన్న. సో 15 నుంచి వెళ్ళిపోదాం. తిన్నని మార్గంను విడచి బేయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. సో తిన్నని మార్గం అంటే ఏది? ఎప్పుడైనా సరే తిన్నని మార్గం అంటే అది దేవుడు సూచించిన మార్గం మాత్రమే తిన్నని మార్గం. చూడండి, మనం ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఏదో ఒక ఏరియాకి వెళ్ళాలి, దానికి కరెక్ట్ వే ఏదైతే మనకి వెళ్ళడానికి ఉందో అది తిన్నని మార్గం. మిగిలిన దారులు ఉంటాయి, బట్ అవి అక్కడికి తీసుకుని వెళ్ళవు. సో అది మనకి దారి తొలగించే మార్గమే తప్ప ఖచ్చితంగా అది గమ్యానికి చేర్చే మార్గం అయితే కాదు. సేమ్ వే దేవుడు తనని మనం ఆయన ఉండు చోటకు సత్యం, మార్గం, జీవం, నేను అంటాను ఆయనే సత్యము, కానీ ఆయనే జీవమై డెస్టినేషన్లో ఉన్నారు. ఆయన రీచ్ అవ్వాలి అంటే ఈ సత్యమైన ఆయనే మార్గం, మిగిలినవన్నీ అబద్ధం. డెస్టినేషన్లో ఉండేది మరణం. ఖచ్చితంగా మనల్ని మార్గం తప్పించి దుర్మార్గంలోనికి తీసుకుని వెళ్తాయి. ఓకే, సో ఏది తిన్నని మార్గమో దేవుడు నిర్ణయించారో ఖచ్చితంగా దానిలో నుంచి మనల్ని తొలగించాలని, తప్పించాలని ఎప్పుడు ఒక ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది ఎవ్రీ స్టేజ్ ఆఫ్ లైఫ్లో. ఎస్పెషల్లీ దేవునిలో ఎదగాలి అంటే మాత్రం, దేవునిలో నడవాలి అంటే మాత్రం ఎప్పుడు ఒక డైవర్షన్ ఉంటుంది, ఒక తోసేసే అనుభవం ఉంటుంది, కిందకి లాగే అనుభవం ఉంటుంది. సో 360 degrees నుంచి, అంటే 360 degrees అంటే
చుట్టూ ఎట్నుంచన్నా సరే శోధకుడు పనిచేస్తున్న అనుభవాలు ఉంటాయి. ఒకటే మనం ఐడెంటిఫై చేయాలి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దాస్య గృహం నుంచి బయటికి రావాలి అని ఆశపడి ఇక దేవుడే తోడుగా ఉండి గెద్ద రెక్కల మీద మోసుకుని వచ్చినట్టుగా దేవుడే తీసుకుని బయటికి వచ్చి ఆజ్ఞల మార్గంలో నడిపిస్తూ అరణ్య అనుభవంలో వారిని బానిసత్వపు ఆత్మ నుండి ఒక సైనికుడి ఆత్మలోనికి తీసుకుని వెళ్తూ ఉన్న ఒక శ్రేష్టమైన ప్రయాణంలో తీసుకుని వెళ్తున్న సమయం వారిని బయటికి తప్పించాలి, ఆ తిన్నని మార్గంలోంచి ఎలా అయినా వారిని బయటికి లాగేయాలి అని ప్రయత్నం చేసిన ఒక వ్యక్తి ఎవరు అంటే బాలాక్ అనే రాజు. బాలాక్ ఎవరు? మోయాబీల రాజు. చెప్పండి ఎవరు? మ్యూట్ అందరు తీసి చెప్పండి మోయాబీల రాజు అని. మోయాబీల రాజు. సో ఈ మోయాబీల రాజు ఏం చేస్తాడంటే వాళ్ళందరూ కూడా ఆ మార్గం దాటి వాళ్ళు వెళ్తున్నప్పుడు చూసి, అమ్మ ఈ జనాంగమా, వీళ్ళని ఖచ్చితంగా ఓడించాలా, యుద్ధం చేయాలా, వీళ్ళు ఈ మార్గం దాటి వెళ్ళకూడదు అని ప్లాన్ చేస్తాడు. అతని వల్ల కాదు అని అతనికి అర్థమైపోయింది. సో ఏం చేశాడంటే బిలాము అని ఒక సోదిగాడు ఉండేవాడు. ఆ సోదిగాడని తీసుకుని వచ్చి సోది సొమ్ము పంపించి రాను అన్నా సరే తీసుకొని వచ్చి మొత్తానికి తనని ఎలాగోలాగా వాళ్ళని శపించమని చెప్తాడు. శపిస్తున్న సమయం ఓడించేద్దాం అనుకుని ప్లాన్ చేస్తాడు బాలాక్ రాజు. కానీ ఎంత శపించాలన్నా వాళ్ళకి అవ్వదు, శపించలేరు. బికాస్ దేవుడు వారికి తోడుగా ఉన్నారు కనుక వాళ్ళు శపించలేరు. ఇలా ఉన్న సమయం ఒక ఐడియా ఇస్తాడు. ఏంటంటే అందమైన అమ్మాయిల్ని అబ్బాయిల్ని తీసుకుని వచ్చి వీరిని ఆ పాపంలో పడేస్తే, వాళ్ళంతట వాళ్ళు ఆ పాపంలో పడిపోతే దేవుడే వాళ్ళకి వ్యతిరేకం అయిపోతారు, దేవుడే వాళ్ళని అంతం చేసేస్తారు. సో వాళ్లకున్న ఆజ్ఞ అన్యుల వైపు చూడకూడదు, తప్పు చేయకూడదు. సో ఆ తప్పు చేయించాలి అని ఐడియా ఇస్తాడు. ఇక్కడ చెప్తున్నారు మనకు ఒక క్లూ చూడండి. తిన్నని మార్గంను విడిచి బేయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. అంటే ఏంటి? ఈ బిలాం కూడా అటువంటి వాడే అని అర్థమవుతుంది, అంతే కదా. బిలాం పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. సో బిలాం కూడా, ఈ సోదిగాడు కూడా అటువంటి వాడే అన్నమాట. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. ఎవరు బహుమానం ఇస్తానన్నారు? బాలాక్ ఎవరు? మోయాబీల రాజు. దానికి ఆశపడి దానిని ప్రేమించి ఏం చేస్తున్నాడు? వారిని శపించడానికి బయలుదేరాడు. దేవుని పిల్లల్ని శపించడానికి బయలుదేరాడు. అయితే తాను చేసిన అతిక్రమం నిమిత్తం అతడు గద్దింపబడెను. ఎవరు గద్దించారు? గార్ధబం అంటే గాడిద గద్దించింది. చూడండి, తిన్నని మార్గంలో నుండి తప్పించడానికి బయలుదేరుతుంటే గాడిద కూడా నోరిప్పి మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. కానీ వీళ్ళు గాడిద మాట కూడా పట్టించుకోరు. ఎట్లనగా నోరు లేని గార్ధవం మానస్వరంతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెరితనంను అడ్డగించెను. ఇది మనకి తెలుసు కదా. అయినా సరే వీరు నీళ్లు లేని బావులు. వీరు ఎటువంటి వారు? పెద్ద బావే కానీ చేదు కూడా నీళ్లే ఉండవు. నిర్జల మేఘాలు లాంటి వాళ్ళు. అంటే ఏంటి? మేఘమే పైన వెళ్తా ఉంటది, మేఘమే. కానీ ఫేవరబుల్ కండిషన్స్ వచ్చినప్పుడు వర్షం ఇవ్వడానికి వాటిలో జలం ఉండదు, నీళ్లుండవు. అలాంటి వాళ్ళనమాట. చూడండి, వీళ్ళట నీళ్లు లేని బావులట, పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములై ఉన్నారు. ఎందుకు అలా చెప్పారు?
పెనుగాలి కొట్టుకుని పోయే మేఘాలంటే వాళ్ళలో వాటర్ ఉండవు. పెనుగాలి వచ్చినప్పుడు అవి వర్షించకుండా మేఘాల్లాగా అలా జస్ట్ పాసింగ్ క్లౌడ్స్ లాగా వెళ్ళిపోతాయి అంతే. వీళ్ళు అటువంటి వాళ్ళు. వీళ్ళ వల్ల తిన్నని మార్గంలో వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఏం ప్రయోజనం అయితే ఉండదు. ఏ గాలి వస్తుందా పడిపోదాం అనేవాళ్ళు ఈజీగా పొట్టులా ఎగిరిపోతారు. కానీ వీరు వారిని ఏం చేయలేరు. నిజానికి ఒకటి ఏం చేయలేరు, రెండు వాళ్ళకి ప్రయోజనకరంగానూ ఏమీ చేయలేరు. మీకు అర్థమైందా? వీళ్ళు కీడు చేయడానికే వస్తారు. దేవుని మార్గంలో నుండి తొలగించడానికి ఆ పాయింట్ మీరు అబ్జర్వ్ చేయండి. వీరిలో శకునం లేదు, వీళ్ళలో శాపం లేదు, వీరిని దేవుడు కాపాడుతున్నారు, వీళ్ళ పక్షాన దేవుడు ఉన్నారు అనే పాకానికి వచ్చినప్పుడే బిలాము, బాలాకులు వంటి వాళ్ళు బయటకు వస్తారు. మీకు అర్థమైందా? ఆజ్ఞల మార్గంలోకి వచ్చిన తర్వాతనే బాలాకు ఇలాంటి బిలాములు బయటకు వస్తారు. దాస్యగృహంలో ఉన్నప్పుడు బిలాంతో ఏం పని? అప్పుడు ఫరోల్ వంటి వారు ఉంటారు. దాస్యగృహంలో ఎదుగుతూ ఉన్నప్పుడు ఫరో పంపించిన కాన్పు పీటల మీదనే చంపేయడానికి ప్లాన్ చేశాడు చూసారా, అలాంటి వాళ్ళు, వెట్టి పనులకి పెట్టిన వాళ్ళు, అలాంటి వాళ్ళు అందరూ ఉంటారు. కానీ ప్రారంభించిన తర్వాత ప్రయాణం, తిన్నని మార్గంలో ప్రయాణం స్టార్ట్ చేసిన తర్వాత వస్తున్న శోధనల్లో మొదటిది ఈ బిలాము వంటి ఒక శోధన. ఏదేమైనా వీరు ఎటువంటి వారంటే నీళ్లు లేని బావులు వంటి వారు. చెప్పండి, వీళ్ళు ఎటువంటి వారు? స్తోత్రం. ఇప్పుడు సూటిగా చెప్పుకుందాం. మనం అసలు ఎవరి గురించి చెప్పుకుంటున్నాం? అబద్ధ బోధకులు. అర్థమైందా? ఎవరి గురించి చెప్పుకుంటున్నాం? అబద్ధ బోధకుల గురించి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు నీళ్లు లేని బావులు అంటే ఈ అబద్ధ బోధకుల దగ్గర ఏముండదు? సత్యమైన వాక్యం ఉండదు. సత్యమైన వాక్యం ఉండదు. వాక్యం ఉంటుంది, వాక్యంనే కోట్ చేస్తారు. ఏమా ఏసై దగ్గరికి వచ్చినప్పుడు అపవాది తీసుకొచ్చింది వాక్యాన్ని కాదా? వాక్యంనే కాకపోతే సత్యమైన వాక్యం ఉండదు. అర్థమైందా? సో నిర్జల మేఘాలుగా, అలాగా పెనుగాలికి కొట్టుకుపోతున్న మేఘాలుగా ఉంటారు. అంటే అప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఏముండదు? వాక్యం ఉండదు. మీకు బావిలో వాటర్కి, మేఘంలో వాటర్కి తేడా ఏంటి చెప్పండి? గ్రౌండ్ వాటర్, బావిలో వాటర్ ఊరుతుంది, మేఘంలో వాటర్ ఆ మేఘం ఉన్నప్పుడే ఉంటది. ఇంకా ఫిల్టరేషన్ లెవెల్లో చెప్పండి. క్లౌడ్స్ వాటర్, ప్యూర్ వాటర్. క్లౌడ్స్ వాటర్, ప్యూర్ వాటర్. క్లౌడ్స్లో ఉన్న వాటర్ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ వాటర్. యాక్చువల్గా అవి ప్యూరెస్ట్ వాటర్ అంటారు. అండ్ ఈ బావిలో వచ్చే వాటర్ ఏంటంటే ఆ లోపల ఉన్న కోర్స్, ఏ లేయర్స్ అయితే శాండ్, ఆ మట్టి ఉంటుందో దాన్ని బట్టి ఫిల్టర్ అయిన వాటర్ జలాలు ఊరుతూ ఉంటాయి. అవి కూడా ఊటలాగా ఊరుతున్న వాటరే. కానీ మీరు గమనించారా, కొన్ని బావుల్లో మంచినీళ్ళు పడతాయి, కొన్ని బావుల్లో అంత మంచినీళ్ళు ఏం పడవు. కొంతమంది బావులు తవ్వుతూనే క్రూడ్ ఆయిల్ కూడా కొంతమంది ఐడెంటిఫై చేసిన వాళ్ళు ఉంటారు చూసారా. అంటే ఏంటి, మనకు ఖచ్చితంగా ప్యూర్ వాటరే వస్తాయని గ్యారంటీ అయితే లేదు. అలాంటి ఏరియాలో వాటర్
వాటర్ లేకుండా బావులు ఉన్నాయంటే ఓకే. కానీ మేఘం అలా కాదు. మేఘం ఆల్రెడీ ఆవిరైన వాటర్, ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ వాటర్ కంటైన్ చేయాలి మేఘం. ఎప్పుడైతే అది లేదో, మనం ఇక్కడ అబద్ధ బోధకుల గురించి నేర్చుకుంటున్నాం నాన్న. సో మేఘంలో నుంచి వస్తున్న వాక్యం అంటే చాలా ఇంకా ప్యూర్గా సత్యమై ఉండాలన్నమాట. ఎందుకో తెలుసా, ఈ వర్షంని దేవుడు ఎలా పోల్చారంటే, వాక్యంని ఎలా అయితే వర్షం పడి అది ఏం చెయ్యాలని భూమి మీద నిర్ణయింపబడిందో చేసి తప్ప మళ్ళీ వెనక్కి రాదో, ఆయన వాక్యం కూడా అలాంటిది అని పోల్చారు. మీకు అర్థమైందా? దేవుడు మేఘాన్ని అలా పోల్చారు, మేఘంలో ఉన్న వర్షాన్ని అలా పోల్చారు. సో ఆయనకి ఏంటి అంటే, ఆయన నిర్ణయించి ఒక మాట పలికారు అంటే ఆయన మాట నిష్ఫలమై మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళదట. అంటే ఏంటి? ఖచ్చితంగా ఫలిస్తుందని అర్థం. చెప్పండి, ఏం చేస్తుంది? ఖచ్చితంగా ఫలిస్తుందని అర్థం. లేకపోతే ఆయన వాటర్తో అసలు పోల్చరు, మేఘాలతో అసలు పోల్చరు. అంటే ఈ మేఘాలు గాలికి కొట్టుకుపోతున్నాయి అంటే అవి వర్షించలేని మేఘాలు. చెప్పండి, అవేం మేఘాలు? వర్షించలేని మేఘాలు. ఇప్పుడు చెప్పండి, ఆ అబద్ధ బోధకులు మనం ఎలా గుర్తుపట్టాలి? ఆ వర్షించలేని మేఘాలను ఎలా గుర్తుపట్టాలి? ఇప్పుడు చెప్పండి. ఆ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ వాక్యం ఫస్ట్ వాళ్ళు క్యారీ చెయ్యరు. దే నేమ్ ఇట్. వాళ్ళు అలా కనిపిస్తారు, అలా చెప్తారు, కానీ వాళ్ళు దాన్ని ఫాలో చేయరు, దాన్ని వర్షించలేరు. ప్రయోజనకరమైన శ్రేష్టమైన సత్యవాక్యం వారిలో నుంచి బయటికి రాదు, దాన్ని వాళ్ళు క్యారీ చెయ్యట్లేదు అని అర్థం. అలా మనం గుర్తుపట్టాలి అబద్ధ బోధ అని. ఓకే. రెండోది, ఈ బావి కూడా ఇందాక వర చెప్పినట్టు అది ఊట, అది మంచి ఊట. చెప్పండి, అది మంచి ఊట. ఈ అబద్ధ బోధకుల దగ్గర ఈ ఊట మిస్సింగ్. అర్థమైందా? రెండోది చూడండి, సమరయ స్త్రీ ఎక్కడికి వచ్చింది? యాకోబు తవ్వించిన బావి దగ్గరకు వచ్చింది. అవునా? అంటే ఏంటి? మనకి పితరులు అలా చక్కటి ఊటలు కలిగిన వాటిని, ఊటలు మన కొరకు పెట్టి ఉంచుతారు. సో ఈ అబద్ధ బోధకుల వల్ల ప్రాబ్లం ఏంటంటే నెక్స్ట్ తరాలకి ఊటలు ఉండవు. చెప్పండి, ఏముండవు? వీళ్ళు ఇక్కడే ఆ సోదితో ఆగిపోతారు. ఇంకా నెక్స్ట్ తరాలకు ఊటలు ఎక్కడే? అర్థమైందా? సో వీళ్ళంతా ఎవరు? ఒట్టి సోదిగాళ్ళు. చెప్పండి, వీళ్ళంతా ఒట్టి సోదిగాళ్ళు. అర్థమైందా? మనం అలా వాళ్ళని గుర్తుపట్టగలం. మీరు ఆ వచనం కావాలంటే ఒకసారి చూడొచ్చు. చూడండి, 55వ అధ్యాయం యెషయా 10వ వచనం. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. ఇది నిజమైన బోధకుడు చెప్తున్న మాటలు. అప్పుడు ఈ అబద్ధమైన బోధకులు ఏం చేస్తారు? విత్తువానికి విత్తనం ఉండదు, భుజించువానికి ఆహారం ఉండదు. ఈజీగా తేలిపోలే? చెప్పండి, ఏమేమి ఉండవు వీళ్ళ దగ్గర? ఏం మిస్సింగ్? అన్నీ ట్రూ, అన్నీ ఉంటాయి.
ఇదే మిస్సింగ్ ఏంటి? అందరు చెప్దాం, చెప్పండి చెప్పండి ఏమేమి మిస్సింగ్. విత్తువానికి విత్తనం మిస్సింగ్ అని చెప్పండి. ఇప్పుడు చెప్పండి భుజించువానికి ఆహారం మిస్సింగ్ అని. అది సో అలా మనం గుర్తుపట్టగలుగుతాం. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇంకా ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో కమాన్ వెతుకుదాం కదా. ఎమోలాన్ చిక్, ఎమోలాన్ లెఫ్ట్ హ్యాండ్, ఇడే 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 ఇడే. మన ఈ మోల్స్ అన్ని పట్టుకొని మన ఒరిజినల్ కాపీ ఎక్కడుందో వెతుకుతాం లేదా చెప్పండి, అన్నా కదా. అలా అన్నమాట, ఇవన్నీ అలాంటి మోల్స్ అన్నమాట. మోల్స్ MOLE ఏమని పలకాలి? మోల్ ఏమన్నా ఎలా అన్నా పర్లేదు, MOLE కదా, ఎలా అయినా పలకచ్చు. మోల్స్ అని పలుకుతాం మనమైతే కదా. మన వీళ్ళు ఉన్నారు చూసారా బెంగాల్ వాళ్ళు కొన్ని కొన్ని పదాలను వేరేగా పలుకుతూ ఉంటారు. మనం విజయ్ అంటాం, వాళ్ళు బిజయ్ అంటారు కదా. అలాగా మోల్ అన్నా మోలే అన్నా అనొచ్చు, MOLE. ఓకే, ఇవి అలాంటి మోల్స్ అన్నమాట. రైట్, ఇంకొన్ని మోల్స్ ఎతుకుదాం. చూడండి ఇంకెలాంటి వాళ్ళంట వీరు కొరకు గాఢాంధకారం భద్రం చేయబడి ఉందట. దేవుడు భద్రం చేసి పెట్టారండి అమ్మ. ఏంటి? గాఢాంధకారమును. చెప్పండి చెప్పండి. సాంగ్స్ ఉన్నాయి మనకి. గాఢాంధకారములో ఇది ఆ గాఢాంధకారం కాదు నాన్న, ఇది రియల్ గాఢాంధకారం. ఇది ఎలాంటి గాఢాంధకారం అంటే అసలు ఇది నిజంగా ఒక పిట్టి తెలుసా. ఎందుకంటే చూడండి, నిజంగా వాళ్ళు పాపం వాక్యంనే బోధిస్తున్నాను అనుకొని వస్తారు, కానీ కాదు. వారి వెనక బోల్డ్ సైన్యం ఉంటుంది అనుకుంటారు. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకుంటాను, ఇంకా నెక్స్ట్ పోస్ట్ నాదే, బాప్తిస్మ ఇచ్చిన యోహానికి లెఫ్ట్ రైట్ నేనే అనుకుంటారు. కానీ కనీసం ఎంట్రీ కూడా లేకుండా జస్ట్ గాఢాంధకారంలో అటు ఇటు లెఫ్ట్ రైట్ వెతుక్కున్న పొజిషన్ ఒకటి ఉంటుంది. అది నిజంగా ఒక పిటిఫుల్ స్టేజ్ చెప్పాలంటే. అనుకున్నది ఒకటి అయిపోయింది ఒకటి, ఇలాంటి ఒక స్టేజ్ అది. సో దానిలో నుంచి బయటికి రావాలి అంటే బెటర్ ఇలాంటి చాలా అమూల్యమైన అధ్యాయాలు ఇవి. ఊరికనే రాయలేదు. ఓకే, పేతురు గారు చనిపోతాను అన్నప్పుడు ఆఖరి మాటలుగా రాసిన అధ్యాయాలమ్మా ఇవి. అంటే ఎంత డెప్త్ ఉంటాయో ఆలోచించాలి. నేను అంటాను, పేతురు గారు యేసు ప్రభుని కలుసుకున్నది ఎక్కడ? ఫస్ట్ సీషోర్లో కదా. పేతురుతో ఫస్ట్ టైం మాట్లాడింది అక్కడే, నన్ను వెంబడించమని. అప్పుడు రాసింటే ఈ మాటలకి అంత విలువ లేదేమో. ఈవెన్ అప్పుడు వింటుంటే కూడా ఆయనకు అర్థం అవ్వకపోవచ్చు ఏం చెప్తున్నాడు ఈయన అని. బట్ అనుభవ జ్ఞానం గడించిన తర్వాత యేసయ్య దగ్గరికి వెళ్ళిపోవడానికి ముందు, ఈ శరీరాన్ని విడిచిపెట్టడానికి ముందు ఎంతో అనుభవంతో రాశారు ఈ మాటలు. వాళ్ళ చుట్టూ ఇవన్నీ ఎంత అనుభవించకపోతే రాసుంటారు. వాక్యమే శ్రేష్టమని తెలుసుకొని వాక్యమును వక్రీకరించడానికి వారిలో నుంచి అబద్ధ బోధకులు ప్రారంభమైనప్పుడు ఒక పక్కన నీతిని నెరవేరుస్తూ ఇంకొక పక్కన దుర్నీతిని ఎక్స్పోజ్ చేస్తూ వారు పడిన స్ట్రగుల్ అసలు వేరే రేంజ్లో ఉండొచ్చు కదా. దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.
ఏదేమైనప్పటికీ కూడా ఈ మోల్స్ అన్నీ కూడా బాగా జ్ఞాపకం చేసుకుందాం. ఇవి చాలా ఇంపార్టెంట్. అలాగనే మనం ఐడెంటిఫై చేయగలం. అండ్ ఇలాంటి క్యారెక్టర్స్ మనలో లేకుండా జాగ్రత్త పడదాం. ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ప్రార్థన చేయండి. స్తోత్రం రాజా, స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా. అవును తండ్రి నాయన, మీరు ఇచ్చిన ఈ వాక్యం కొరకు తండ్రి నాయన మీకు వందనాలు తండ్రి. అవును ప్రభా, అబద్ధ బోధకులు తండ్రి నాయన వారు ప్రభా నాయన వాక్యం లేని నిర్జల మేఘాలని ప్రభా నాయన, ఓట లేని బావులని ప్రభా నాయన తండ్రి. నెక్స్ట్ జనరేషన్ కి ప్రభా నాయన వారు ఏమీ ప్రభా ఎవరైనా ఒక దుస్థితిలో ఉన్నారని ప్రభా నాయన తండ్రి మీరు దినం ప్రభా నేర్పించాను ప్రభా. నేను మీకే వందములు తండ్రి నాయన. వారిలో ప్రభా గాఢాంధకారం భద్రం వారి కొరకు గాఢాంధకారం భద్రం చేసి ఉందని ప్రభా నాయన తండ్రి మీరు చెప్తున్నారు ప్రభా నాయన. మీకే వందనాలు తండ్రి. అవును ప్రభా నాయన, ఆజ్ఞల మార్గంలో వస్తున్నప్పుడే తండ్రి నాయన బాలాకు బిలాము వంటి ప్రభా నాయన తండ్రి శోధనల ప్రభా నాయన తండ్రి, డైవర్షన్ తోను ప్రభా నాయన తండ్రి డీవియేషన్ తో కిందకి లాగుతున్న వంటి అనుభవాలు ప్రభా వస్తున్నప్పటికీ ప్రభా నాయన తండ్రి. అవును ప్రభా నాయన, నీకు ఇష్టం లేనిది ఏమేమి ఉన్నాయో ప్రభా నేను వాటన్నిటిని ప్రభా నాయన తండ్రి మేము గమనించుకుని ప్రభా నాయన తీసివేయడానికి ప్రభా నాయన మాకు సహాయం దయచేయండి. అవును ప్రభా, ఇతరులకు చెప్పడానికి ప్రభా నాయన అది కేవలం నలుసు వంటిదే కానీ ప్రభా ఇదిగో తండ్రి నాయన మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి ప్రభా దూరంలో తీసివేయడం అంతా ప్రభా కష్టపడి ప్రభా నాయన తండ్రి మీరు చెప్తున్నారు తండ్రి. అవును ప్రభా, తగ్గింపుతో ప్రభా మీరు ఎత్తి చూపిస్తున్న ప్రతి విషయంలో ప్రభా నాయన తండ్రి వాళ్ళు ఉన్నవో ప్రభా పరీక్షించుకోండి ప్రభా తీసివేయడానికి ప్రభా సహాయం దయచేయండి ప్రభా నాయన. అవును తండ్రి అయినా ఇదో ప్రభా మీరు అనుకరిస్తున్న తండ్రి ఆ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ వాటర్ ని ప్రభా నేను మేము తండ్రి అయినా స్వీకరించుకోవాలి, ఇతరులకు ప్రభా నాయన ఇవ్వాలి తండ్రి. అవును ప్రభా నాయన తండ్రి మా పితరుల ప్రభా నాయన తండ్రి నాయన మా కొరకు ప్రభా నాయన ఇచ్చినటువంటి ప్రభా నాయన తండ్రి స్తోత్రం రాజా తండ్రి. ఆ ఓటర్ల ప్రభా నాయన మేము ప్రిజర్వ్ చేస్తండ్రి నెక్స్ట్ జనరేషన్స్ కి ప్రభా నాయన ఇచ్చేలాగున ప్రభా నీ ఆత్మాభిషేకంతో ప్రభా మమ్మల్ని నింపమని వేడుకుంటూ ఇచ్చిన ప్రధాన ఆదరణకర్తని యేసుక్రీస్తు అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ నాన్న, అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.